ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయాలు చేయకూడదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందుగా పసిగట్టినా కూడా పని చెయ్యలేకపోవడం అసమర్థత, తెలివి తక్కువతనం, చేతకానితనం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కేరళలో వామపక్ష ప్రభుత్వం అలా విఫలమయ్యింది అన్నటువంటిది లోక్సభ వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు అమిత్ షా. ఈ నెల 23వ తారీఖునే కొండ ప్రాంతాలు దెబ్బతినబోతున్నాయి, పెద్ద సంక్షోభం మీకు వస్తుంది, ప్రకృతి వైపరీత్యం రాబోతోంది అన్నటువంటి విషయాన్ని మేము కేరళ ప్రజలకు చెప్పాం, ఇదే కేరళ ప్రభుత్వానికి చెప్పాం. అది సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్నది లోక్సభ సాక్షిగా చెప్పారు, విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చెప్పారు. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాంతాలు ఎవాక్యుయేట్ చేయాలి, ఖాళీ చేయించాలి. ఇప్పుడు మనకి చోట్ల ఆంధ్రాలో వరద ప్రభావిత ప్రాంతాల వాళ్ళని ముందు తీసుకొచ్చి శరణార్థి శిబిరాలు అట్లా పెట్టాలి. మరి అలా పెట్టకుండా ఇవాళ ప్రాణాలు పోవడానికి పాపం కేరళ ప్రభుత్వాందేనని అమిత్ షా చేసిన ప్రకటన ఆషామాషి కాదు, సజీవ సాక్ష్యంతో చేసింది. బట్ దాన్ని రాజకీయమనినే మాట్లాడతారు వీళ్ళు.